విద్యాప్రవేశ్ ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్లో సెషన్ 1-3కి స్వాగతం. ప్రైమరీ లెవెల్ స్కూల్ కాంప్లెక్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ సెషన్స్. స్టార్టింగ్లో ఉన్న సెషన్స్ ఏంటంటే సెషన్ 1 విద్యాప్రవేశ్ గురించి, మళ్ళీ సెషన్ 3 కూడా విద్యాప్రవేశ్ గురించే ఉంది. సెషన్ 1 ఏంటంటే జస్ట్ 15 నిమిషాలు ఉంటుంది, కానీ సెషన్ 3 దాదాపుగా అంటే కంప్లీట్గా 60 నిమిషాలు ఉంటుంది. మధ్యలో ఇంకొకటి విద్యా ప్రవేశం అనే ఒక చిన్న టాపిక్ ఉంది, అది ఒక 15 నిమిషాలు. అంటే స్టార్టింగ్లో 15 నిమిషాలు విద్యా ప్రవేశం అంటే బడిబాట ఆ ప్రోగ్రామ్ గురించి ఎక్స్పీరియన్సెస్ని మనం ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ టీచర్స్ షేర్ చేసుకున్న తర్వాత ఈ 15 నిమిషాలు 60 నిమిషాలు కంటిన్యూగా పెట్టుకుంటే ఆ విధంగా కూడా కాస్త కన్వీనియంట్గా ఉంటుంది. ఫస్ట్ సెషన్ 1 ఏంటంటే డిస్కషన్ ఆఫ్ విద్యా ప్రవేశ్ స్టేటస్ అండ్ ఆల్సో ద స్టేటస్ ఆఫ్ స్టూడెంట్స్ కిట్స్ రిసీవ్డ్ బై ది స్టూడెంట్స్ ఆఫ్ ది రెస్పెక్టివ్ స్కూల్స్లో విద్యా ప్రవేశ్ స్టేటస్, దాంతోపాటు స్టూడెంట్ కిట్స్ రిసీవ్ చేసుకున్న రిసీవ్డ్ బై ది స్టూడెంట్స్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ స్కూల్స్. ఈ స్టూడెంట్స్ కిట్స్ గురించి విద్యా ప్రవేశ్ స్టేటస్ ఏ విధంగా ఉంది, దీని గురించి ఆ అనుభవాలు టీచర్స్ మనతో అందరితో పాటు పంచుకుంటారు. ఇది 15 నిమిషాలు ఉంటుంది. తర్వాత సెషన్ 3 ఏంటంటే విద్యా ప్రవేశ్ యాక్టివిటీస్ 90 డేస్ క్యాలెండర్. అంటే 90 డేస్లో ఏమేమి చేయాలి అంటే లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, తర్వాత ఫిజికల్ డెవలప్మెంట్, ఈ 3 డొమైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 డొమైన్స్ చేయిస్తూ 90 రోజుల క్యాలెండర్ని మనం ఫాలో అవుతున్నాం. అంటే జస్ట్ కొన్ని యాక్టివిటీస్ 2 మినిట్స్ 3 మినిట్స్లో కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ క్యాలెండర్ని మనం ఫాలో అవుతున్నాము. ఈ క్యాలెండర్ గురించి మనకి కంప్లీట్గా ఒక 1 అవర్ డిస్కషన్ ఉంటుంది. యాక్టివిటీస్ కవర్డ్ టిల్ నౌ అండ్ ప్రెజెంట్ హైలైట్స్. ఇప్పటి వరకు అయిపోయిన యాక్టివిటీస్లో హైలైట్స్ ఏంటి, ఏది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, ఎలా కంటిన్యూ చేస్తున్నారు, ఈ కొన్ని యాక్టివిటీస్ కొన్ని సందర్భాల్లో చేయించలేకపోవచ్చు, దాన్ని నెక్స్ట్ వచ్చే రోజుల్లో ఏ విధంగా ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు, కొన్ని మిస్ అయిపోయిన యాక్టివిటీస్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనకి టీచర్స్ మనకి ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. మనం లిస్ట్ ది మేజర్ యాక్టివిటీస్ ఎంజాయ్డ్ బై ది చిల్డ్రన్. పిల్లలు ఏ యాక్టివిటీస్ని బాగా ఎంజాయ్ చేశారో లిస్ట్ అవుట్ చేసి కనీసం ఒక 4-5 టీచర్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ చెప్పారనుకోండి, మిగతా టీచర్స్కి కూడా అది ఒక మోటివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత నేను ఒక 2 బుక్స్ గురించి మెన్షన్ చేస్తాను, డిస్కస్ చేస్తాను. ఆ 2 బుక్స్ ఏంటో, ఫస్ట్ ఏంటంటే విద్యా ప్రవేశ్ బుక్లెట్, అది ఎన్సీఆర్టీ వాళ్ళది. ఆ తర్వాత ఇంకొక బుక్ ఉంది, ఆ బుక్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ క్యాలెండర్ గురించి మనం బ్రీఫ్గా ఓవర్వ్యూ చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా విద్యా ప్రవేశ్ అని ఇంగ్లీష్లో కనిపిస్తుంది కదా, దాని కిందే విద్యా ప్రవేశ్ తరగతి 1 90 రోజుల ప్రణాళిక అని ఇంకోటి కనిపిస్తుంది. ఆ 2 ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే బుక్లెట్స్. ఫస్ట్ ఇంగ్లీష్ చూద్దాము. ఈ ఇంగ్లీష్ బుక్లెట్ చూస్తే అది ఇలా ఉంటుంది. 3 months ప్లే బేస్డ్ స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్ ఫర్ గ్రేడ్ 1. అంటే ఇప్పుడు మనం మన పాఠశాలల్లో జరుపుకుంటున్న విద్యా ప్రవేశ్కి మూలం ఇదే. ఇది 3 monthsకి సంబంధించిన మాడ్యూల్ అనమాట. విద్యా ప్రవేశ్ 3 month ప్లే బేస్డ్ స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్ ఫర్ గ్రేడ్ 1. ఇది 2022లో ఫస్ట్ పబ్లిష్ అయిందండి. అంటే ఈ బుక్ మనకి 2022లో ఎన్సీఆర్టీ అందుబాటులో ఉంచితే మనం నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్లో మనం కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్నాము. ఈ బుక్లో ఏమేమి ఉన్నాయి అనేది కాస్త లెంతీ బుక్. ఇదే బుక్ని సమ్మరైజ్ చేసి మన నేటివిటీకి అనుకూలంగా దీన్ని ట్రాన్స్లేట్ చేశారు సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. ఆ బుక్ని కూడా ఒకసారి చూద్దాం. సేమ్ ఈ బుక్ ఆ బుక్ ఒకటే. దీంట్లో అక్నాలెడ్జ్మెంట్ కాంటెంట్స్ ఉన్నాయి. కాంటెంట్స్ ఒకసారి చూసి దాని తర్వాత అక్కడికి వెళ్దాము. పార్ట్ 1 చూడండి. పార్ట్ 1లో మాడ్యూల్ గురించి కంప్లీట్గా ఉంటుంది. పార్ట్ 2లో డెవలప్మెంట్ గోల్ వైజ్ యాక్టివిటీస్ ఉంటాయి పార్ట్ 2లో. తర్వాత పార్ట్ 3లో డెవలప్మెంటల్ గోల్ వైజ్ ఇలస్ట్రేషన్స్ అండ్ వర్క్ షీట్స్ ఉంటాయి. మెయిన్ ఎప్పుడైనా చూడండి, ప్లే బేస్డ్ అనగానే మనకి 3 గోల్స్ కనిపిస్తాయి. ఆ 3 గోల్స్ ఏంటంటే, గోల్ 1 చిల్డ్రన్ మెయింటైన్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ఇది ఫస్ట్ గోల్. సెకండ్ గోల్ ఏంటంటే చిల్డ్రన్ బికమ్ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్స్, ఈసీ.
తర్వాత మూడో గోల్ ఏంటంటే చిల్డ్రన్ బికమ్ ఇన్వాల్వ్డ్ లెర్నర్స్ అండ్ కనెక్ట్ విత్ దేర్ ఇమ్మీడియట్ ఎన్వైరన్మెంట్. అంటే పిల్లలు బాగా ఇన్వాల్వ్ అయిపోయి తన 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 చుట్టుపక్కల ఉన్న వాతావరణంతో ఇమ్మీడియట్‌గా కనెక్ట్ అయిపోతారు. అది మూడో గోల్. సేమ్ గోల్స్ యాక్టివిటీస్‌తో పాటు వర్క్‌షీట్స్‌లో కూడా ఉంటాయి. అదిగో వర్క్‌షీట్‌లో కూడా సేమ్ ఇవే గోల్స్ ఉంటాయి. ఈ గోల్స్‌ని బేస్ చేసుకునే యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఈ బుక్‌లో ఇచ్చిన యాక్టివిటీస్ తర్వాత ఇప్పుడు మనం ఫాలో అయ్యే యాక్టివిటీస్ దాదాపుగా సేమ్‌గా ఉంటాయి. ఈ బుక్‌లో ఏమేమి యాక్టివిటీస్ ఇచ్చారో 1, 2 యాక్టివిటీస్ చూద్దాము. మెయిన్‌గా ఇది ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారండి. అకార్డింగ్ టు బ్రహ్మవల్లి తైత్రేయ సంహిత, తైత్రేయ సంహిత అని బ్రహ్మవల్లి పుస్తకం బేస్ చేసుకొని ఇదొక పురాతన కాలంలో ఉన్న గ్రంథం అన్నమాట. ద 5-fold డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈస్ టు అటైన్ ఆల్ రౌండ్ రిఫైన్మెంట్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ. 5 కోష్ అంటాం కదా, 5 ఫోల్డ్స్ అంటే 5 స్టెప్స్ వైజ్గా ఉన్న ఆ ఫోల్డ్స్ అన్ని కూడా హ్యూమన్ బీయింగ్స్కి సంబంధించి ఆల్రౌండ్ డెవలప్మెంట్కి కోసం ఉపయోగపడే దొంతరలు అంటాం కదా అవి. ఫస్ట్ వన్ ఏంటంటే పంచకోష్, నేమ్లీ ఆ 5 వాటిని నోన్ యాజ్ పంచకోష్ అంటే పంచకోశాలు అంటారు. ఫస్ట్ వన్ ఏంటంటే అన్నమయ కోష్ అంటే ఫిజికల్ డెవలప్మెంట్. సెకండ్ వన్ ప్రాణమయ కోష్ అంటే వైటల్ డెవలప్మెంట్. మూడోది ఏంటంటే మనోమయ కోష్ అంటే మెంటల్ డెవలప్మెంట్. మనో అంటే మెంటల్ మైండ్. తర్వాత విజ్ఞానమయ కోష్ అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్. విజ్ఞానము అంటే జ్ఞానము, కాగ్నిటివ్ డెవలప్మెంట్. అండ్ ఆనందమయ కోష్, చివరిది ఆనందమయ కోష్ అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్. ఈ 5 కోశాలు అంటే పంచకోశాలు అని చెప్తాం కదా, ఈ పంచకోశాలు కూడా ఇవన్నీ కూడా బ్రహ్మవల్లి అనే పుస్తకంలో అంటే తైత్రేయ సంహిత అనే పుస్తకంలో మెన్షన్ చేయబడ్డాయి. దీన్ని బేస్ చేసుకునే మనకి ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్, తర్వాత ఫిజికల్ డెవలప్మెంట్, ఈ డెవలప్మెంటల్ గోల్స్, యాక్టివిటీస్, తర్వాత వర్క్షీట్స్ ఇవన్నీ కూడా దీన్ని బేస్ చేసుకుని కాస్త దీనికి రిలేటెడ్గా ఉంటాయి. దీంట్లో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీకి సంబంధించిన 6 years అంటే 3 to 9 years గురించి ఇచ్చారు. చూడండి, దీంట్లో ప్రీ స్కూల్ 1 అంటాము 3 to 4 years, ప్రీ స్కూల్ 2 4 to 5 years, ప్రీ స్కూల్ 3 చూస్తే 5 to 6 years, బాలవాటిక అంటాం మనం దాన్ని. విద్యా ప్రవేశం ఎక్కడ జరుపుతాము? ఎగ్జాక్ట్గా ఇక్కడ 6 to 7 years అంటే ఫస్ట్ క్లాస్కి వచ్చే పిల్లవాడు. అంటే ఎన్ఈపి ప్రకారం ఇప్పుడు లేటెస్ట్ 6 years ప్లస్ ఉన్న వాళ్ళకే ఫస్ట్ క్లాస్ కాబట్టి 6 to 7 years విద్యా ప్రవేశం ఉంటుంది. తర్వాత గ్రేడ్ 2 అంటే 7-8 years, గ్రేడ్ 3 8 to 9 years ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ఈ సంవత్సరం విద్యా సంవత్సరానికి కూడా 5+కి ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్ ఉంది. ఆ విధంగా చూసుకుంటే ఇది మనకి ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యే పిల్లలకి విద్యా ప్రవేశం ఉంటుంది. 1వ తరగతి సంసిద్ధత కోసం విద్యార్థులు కార్యకలాపాలు మరియు అభ్యాసానికి సంబంధించిన వర్క్ బుక్లు, వర్ణమాలలు, శబ్దాలు, పదాలు, రంగులు, ఆకారాలు మరియు సంఖ్యలు మరియు సహచరుల ప్రమేయం మరియు తల్లిదండ్రులతో సహకారంతో ఎలా పొందాలో తెలిపే కరదీపికను ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీల ద్వారా అభివృద్ధి చేయాలని ఎన్ఈపి తెలుపుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా డెవలప్మెంటల్ గోల్స్, వాటిని ఇక్కడ తెలుగులో ఇచ్చారు. గోల్ 1, గోల్ 2, గోల్ 3 ఇవన్నీ కూడా సేమ్ అదే తెలుగు ట్రాన్స్లేషన్ అన్నమాట. యాక్టివిటీస్కి ఇవే ఉంటాయి, వర్క్షీట్స్కి కూడా ఇవే ఉంటాయి. మాడ్యూల్ యొక్క వ్యవధి ఇచ్చారు క్లియర్గా, 12 వారాల పాటు రూపొందించేలా ఈ మాడ్యూల్ ఉంది, అంటే 90 రోజులు. వ్యవధి ఉపాధ్యాయులు వారికి అనువుగా తగ్గించవచ్చు లేదా పెంచుకోవచ్చు. శనివారాల్లో కూడా పనిచేసే పాఠశాలలో ఉపాధ్యాయులు చేసిన కార్యకలాపాలు పునశ్చరణ చేయవచ్చు మరియు వచ్చే వారానికి ప్రణాళిక చేయవచ్చు. లక్ష్య సమూహం 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు, అంటే టార్గెట్ ఎవరెవరు 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు అని ఇచ్చారు. అయితే మన విద్యా ప్రవేశ యాక్టివిటీస్ మొత్తం మనం ఫస్ట్ క్లాస్కే టార్గెట్ బేస్ చేసుకుంటున్నాము. అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. ఈ 3 నెలల మాడ్యూల్ యొక్క లక్ష్యాలు ఏంటంటే విభిన్న నేపథ్యాల నుంచి 1వ తరగతికి వచ్చే పిల్లలందరిలో పాఠశాల సంసిద్ధతను ప్రోత్సహించడం, పిల్లలు 1వ తరగతిగా సాఫీగా మారేలా చూడడం, అంటే స్మూత్ ట్రాన్సిషన్ ఫ్రమ్ హోమ్ టు స్కూల్ అని చెప్తాం కదా, అది జరగాలి. ఆట ఆధారిత వయస్సు మరియు అభివృద్ధిని అందించడానికి సంతోషకరమైన మరియు సరైన అభ్యాస అనుభవాలు,
సమగ్రాభివృద్ధికి దారితీసే ఉత్తేజపరిచే వాతావరణం కలగజేయటం. ఇది ఈ 90 డేస్ మాడ్యూల్ యొక్క లక్ష్యము. దీంట్లో పర్యావరణానికి సంబంధించి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి మొత్తం క్లియర్‌గా ఇచ్చారు. మనకి దీంతో పాటు మాడ్యూల్ కూడా ఇచ్చారు. 90 డేస్ యాక్టివిటీస్ మొత్తం లిస్ట్ మొత్తం ఇచ్చారు కాబట్టి మెయిన్‌గా ఆ లిస్ట్‌లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాము. ఆల్రెడీ చేయిస్తున్నాము. వాటిలో కొన్ని అప్పుడప్పుడు మిస్ అయిపోయి ఉండొచ్చు. లేదు కొన్ని యాక్టివిటీస్‌లో బాగా ఇన్వాల్వ్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం మన లోకల్ ఇంట్రెస్ట్‌ని బట్టి, పిల్లల యొక్క ఇంట్రెస్ట్‌ని బట్టి మనం అప్పుడప్పుడు అటు ఇటుగా మార్చుకోవచ్చు. అది ఏ రోజులో ఏం చేయమన్నారో అదే చేయాలని రూల్ ఏం లేదు. ఒకవేళ ఒక్కొక్కసారి ఆ టీచర్‌కి కుదరొచ్చు, కుదరకపోవచ్చు, సెలవులో ఉండొచ్చు. నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఆ రోజు చేయాల్సిన యాక్టివిటీస్‌ని కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇది విద్యా ప్రవేశ్ 90 డేస్ మాన్యువల్. డే 1 లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్‌మెంట్ ఒక కాలమ్. సెకండ్ కాలమ్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్. థర్డ్ కాలమ్ ఫిజికల్ డెవలప్‌మెంట్. ఏ రోజు ఏమేమి చేయించాలో మొత్తం దానికి సంబంధించిన రిసోర్సెస్, కొన్ని హెల్ప్ నేను ప్రతిరోజు వీడియోలో మన ఛానల్‌లో పెడుతూనే ఉన్నాను. మన వీడియోస్ విద్యా ప్రవేశ్ వీడియోస్ చూస్తే చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది. ఆ రోజు ఏం చేయాలో అర్థమైపోతుంది. వీడియోస్ ఎంత ఇంట్రెస్ట్ పెట్టి వీడియోస్ తయారు చేసినా కూడా ఈ విద్యా ప్రవేశ్ యాక్టివిటీస్‌కి సంబంధించిన వీడియోస్‌ని ఎక్కువ మంది చూడట్లేదు. అంటే ఈ మాన్యువల్‌ని ఫాలో అవుతూ ఉండొచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్టే కారణమైతే కనుక మనకి ఈ 90 డేస్ యాక్టివిటీస్ విద్యా ప్రవేశ్ కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్ అని గ్రహించాలి. ఒకవేళ టీచర్‌కి ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడైనా ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి. అందుకనే ఆ ఇంట్రెస్ట్ అనేది పోకుండా ఉండాలని చెప్పే స్కూల్ కాంప్లెక్స్‌లో కూడా ఆ టాపిక్‌ని ఇంక్లూడ్ చేశారు. దానికి పెద్దపీట వేశారు కూడా. 2 సెషన్స్ దీనికి కేటాయించారంటే చూడండి దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనం అర్థం చేసుకోవాలి. డే 1 దగ్గర నుంచి ఏమేమి చేయాలో దాని థీమ్ ఏంటో క్లియర్‌గా దీంట్లో ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మూడో రోజు ఏం చేయాలో చూడండి. లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్‌మెంట్‌లో కుటుంబ పరిచయం ఉంది. పిల్లలను వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళ పేర్లు చెప్పమని అడగాలి. పిల్లలు చూడండి చాలా చక్కగా ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత కాగ్నిటివ్ డెవలప్‌మెంట్‌లో చూసి చెప్పండి. రంగుల కార్డులు లేదా వస్తువులు చూపి రంగుల పేర్లు చెప్పమనాలి. పిల్లలు మన పాఠశాలకు వచ్చేటప్పటికే వాళ్ళకి రంగుల పేర్లు అవన్నీ కూడా తెలుసుంటాయి. ఆ తెలుసున్న జ్ఞానాన్నే మనం వెలికి తీస్తామన్నమాట. తర్వాత ఫిజికల్ డెవలప్‌మెంట్‌లో చూసుకుంటే ఫ్రీ ప్లే అంటే అందుబాటులో ఉన్న ఆట వస్తువులను పిల్లల ముందుంచాలి. వాటితో వారికి నచ్చిన విధంగా ఆడుకోమనాలి. టీచర్ విద్యార్థులను గమనిస్తూ ఉండాలి. ఒకే విద్యార్థి ఒకటి కన్నా ఎక్కువ ఆట వస్తువులను తీసుకున్నట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాత్రమే తీసుకోవాలని పిల్లలకు వివరించాలి, సర్ది చెప్పాలి. అంటే ఏంటి? మనకి స్కూల్లో అంటే ఇంట్లో ఏ విధంగా అయితే తనకి నచ్చిన వస్తువుని తీసుకొని చక్కగా ఆడుకుంటాడో, అదేవిధంగా పాఠశాల వాతావరణం కూడా ఉంది అన్న ఒక భావన కలిగించడమే దీంట్లో ఉద్దేశం అన్నమాట. మనం ఇక్కడ రూల్స్ చెప్పకూడదు. నువ్వు ఇదే ఆట ఆడాలి, ఇలాగే ఆట ఆడాలి అని మనం చెప్పకూడదు. ఎందుకని? అక్కడ ఇంటి వాతావరణం నుంచి పాఠశాల వాతావరణానికి బదిలీ అయిన విద్యార్థి ఆ ఇంటి వాతావరణం కంటే కూడా పాఠశాల వాతావరణం బాలేదు, నాకు నచ్చలేదు అన్న భావన పిల్లల్లో కలగకూడదు. కలగకూడదు అనే ఉద్దేశంతోనే ఇలాంటివి యాక్టివిటీస్ అన్ని పెట్టారు. కాబట్టి ఈ యాక్టివిటీస్‌లో వాటి యొక్క థీమ్‌ని అర్థం చేసుకుంటూ, దాని యొక్క ఎసెన్స్‌ని పోకుండా మనం పిల్లల చేత ఈ యాక్టివిటీస్ అన్ని చక్కగా చేయించవచ్చు. ఒక్కొక్కసారి ఏదైనా మిస్ అయిపోయిందనుకోండి, ఆ రోజు చేయించలేకపోయాము. అప్పుడేం చేయాలి? నెక్స్ట్ డే అయినా దాన్ని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. లేదు పిల్లలు ఏదైతే ఇష్టపడుతున్నారో అదే యాక్టివిటీని మళ్ళీ ఇంకోసారి కూడా చేయించవచ్చు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా! అక్కడ నీడ్స్‌ని బట్టి, లోకల్ కాంటెక్స్ట్‌ని బట్టి, పిల్లల ఇంట్రెస్ట్‌ని బట్టి దీంట్లో మార్పులు, చేర్పులు కూడా చేసుకుంటూ ఉండొచ్చు అని. ఈ విధంగా 90 డేస్ మాడ్యూల్‌లో ఇవాల్టి వరకి అంటే 58థ్ డే ఎగ్జాక్ట్‌గా కాంప్లెక్స్ జరిగే రోజు 50వ రోజు అన్నమాట. 50 రోజుల వరకి అంటే 90 రోజుల్లో 50 రోజులు అయిపోయింది. ఈ 50 రోజుల్లో పిల్లలు ఏ యాక్టివిటీస్‌ని బాగా ఎంజాయ్ చేశారో లిస్ట్ తయారు చేయండి. మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మనం ఆ యాక్టివిటీస్ చేయించిన వాటిలో మంచి ఐడియా ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ క్లాస్ టీచర్స్ దాంట్లో బాగా ఇన్వాల్వ్ అవుతారు. మిగిలిన టీచర్స్ అంటే ఫస్ట్ క్లాస్ టీచ్ చేయని టీచర్స్, సెకండ్ క్లాస్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ టీచర్స్ వీటిలో ఈ యాక్టివిటీస్‌లో ఏవి చాలా పిల్లలు బాగా ఎంజాయ్ చేయగలుగుతారో ఇవన్నీ చూసి ఒక లిస్ట్ తయారు చేయొచ్చు. నిజంగానే ఆ యాక్టివిటీస్‌ని పిల్లలు ఎంజాయ్ చేశారా లేదా?
ఫస్ట్ క్లాస్ టీచర్ ఎవరైతే ఆ లిస్ట్ తయారు చేశారో, బాగా ఎంజాయ్ చేసిన యాక్టివిటీస్ అని లిస్ట్ తయారు చేసి అందరి ముందు వచ్చి ప్రెజెంట్ చేస్తారు కదా! అప్పుడు మనం ఏమనుకుంటున్నాం పిల్లల గురించి? పిల్లలు నిజంగానే మనం అనుకున్నట్టుగానే ఉన్నారా? లేదా? అనేది ఒక అంచనాకి రావచ్చనమాట. ఈ విధంగా విద్యా ప్రవేశ్ లక్ష్యాలతో డీవియేట్ కాకుండా, ఈ 90 రోజుల కార్యక్రమం గదా! రోజుకి 5 నిమిషాలు, 6 నిమిషాలు, 10 నిమిషాలు ఎక్కడ కేటాయిస్తాము? ఇవన్నీ కూడా డీవియేషన్ అనే భావన రాకుండా, స్మూత్ ట్రాన్సిషన్ పా బడి ఇంటి వాతావరణం నుంచి పాఠశాల వాతావరణంలోకి వచ్చిన విద్యార్థిని చాలా చక్కగా రిసీవ్ చేసుకునే ఉద్దేశంతో ఇచ్చిన యాక్టివిటీస్‌ని అదే ఉద్దేశంతో మనం పిల్లల్లో కల్పించాలి. పిల్లలకి ఆ వాతావరణం కల్పించాలి. దీనికి సంబంధించిన ఎలాంటి సలహాలున్నా, సూచనలున్నా ఫస్ట్ క్లాస్ టీచర్స్‌కి, సెకండ్ క్లాస్ టీచర్స్‌కి అంటే ఫస్ట్ క్లాస్ టీచర్స్‌కి తోటి ఉపాధ్యాయులు ఎలాంటి సలహాలు, సూచనలు చేయాలనుకుంటున్నారు? ఒకవేళ ఫస్ట్ క్లాస్ టీచర్ ఆహ్, క ఆ రోజు సెలవులో ఉంటే, మిగతా టీచర్స్ ఎవరో ఒకళ్ళు ఆ క్లాస్ తీసుకుంటారు గదా! ఆ క్లాస్ తీసుకున్నప్పుడు విద్యా ప్రవేశ్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు తన అనుభవం ఏంటి? ఇవన్నీ కూడా మనం ఈ సెషన్‌లో చక్కగా డిస్కస్ చేసుకోవచ్చు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. విద్యా ప్రవేశ్‌కి సంబంధించి స్టార్టింగ్‌లోనే మనం బేస్‌లైన్ టెస్ట్ కండక్ట్ చేశాము. ఈ 90 రోజులు అయిపోయిన తర్వాత ఎండ్‌లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము. ఈ 90 రోజులు యాక్టివిటీస్ ఏమేమి చేస్తున్నామో, సజెస్టివ్ యాక్టివిటీస్‌తో పాటు దాంట్లో చేసుకున్న మనం చిన్న చిన్న మోడిఫికేషన్స్‌తో డైరీ డైరీ లాగా రోజు రాస్తూ ఉంటాము. ఒకవేళ ఎవరైనా టీచర్స్ ఈ డైరీ మెయింటైన్ చేయకపోతే, ఇప్పుడైనా మనం డైరీ రాయొచ్చు. అంటే ఏం లేదు, ఆ రోజు ఏం చేయించారో అక్కడ పిల్లల రెస్పాన్స్ ఎలా ఉందో చక్కగా జస్ట్ ఒక 1 లైన్, 2 లైన్స్‌లో రాసుకుంటే సరిపోతుంది. అంటే 3 డొమైన్స్‌లో ఒక్కొక్క లైనో, 2 లైన్‌లో వస్తాయి, సరిపోతుంది. మాక్సిమం పడితే మాకు 2, 3 మినిట్స్ కంటే ఎక్కువ టైం దీనికి పట్టదు. అంటే మనకి రెగ్యులర్‌గా మనం డైరీ రాసుకుంటాము. అన్ని సబ్జెక్ట్స్ రాసుకుంటాము. అలాగే ఒక సబ్జెక్ట్ లాగా విద్యా ప్రవేశ్‌ని కూడా అక్కడ ఇంక్లూడ్ చేసుకుంటే, ఇది చాలా చక్కగా మనకి డైరీ ఈవెంట్ కూడా అయిపోతుంది. తర్వాత మనకి దీన్ని అనాలిసిస్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. విద్యా ప్రవేశ్‌కి సంబంధించి స్టార్టింగ్‌లోనే మనం బేస్‌లైన్ టెస్ట్ కండక్ట్ చేశాము. ఈ 90 రోజులు అయిపోయిన తర్వాత ఎండ్‌లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము. ఈ 90 రోజులు యాక్టివిటీస్ ఏమేమి చేస్తున్నామో, సజెస్టివ్ యాక్టివిటీస్‌తో పాటు దాంట్లో చేసుకున్న మనం చిన్న చిన్న మోడిఫికేషన్స్‌తో డైరీ డైరీ లాగా రోజు రాస్తూ ఉంటాము. ఒకవేళ ఎవరైనా టీచర్స్ ఈ డైరీ మెయింటైన్ చేయకపోతే, ఇప్పుడైనా మనం డైరీ రాయొచ్చు. అంటే ఏం లేదు, ఆ రోజు ఏం చేయించారో అక్కడ పిల్లల రెస్పాన్స్ ఎలా ఉందో చక్కగా జస్ట్ ఒక 1 లైన్, 2 లైన్స్‌లో రాసుకుంటే సరిపోతుంది. అంటే 3 డొమైన్స్‌లో ఒక్కొక్క లైనో, 2 లైన్‌లో వస్తాయి, సరిపోతుంది. మాక్సిమం పడితే మాకు 2, 3 మినిట్స్ కంటే ఎక్కువ టైం దీనికి పట్టదు. అంటే మనకి రెగ్యులర్‌గా మనం డైరీ రాసుకుంటాము. అన్ని సబ్జెక్ట్స్ రాసుకుంటాము. అలాగే ఒక సబ్జెక్ట్ లాగా విద్యా ప్రవేశ్‌ని కూడా అక్కడ ఇంక్లూడ్ చేసుకుంటే, ఇది చాలా చక్కగా మనకి డైరీ ఈవెంట్ కూడా అయిపోతుంది. తర్వాత మనకి దీన్ని అనాలిసిస్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.